అయ్యప్ప జై గోమాత అయ్యప్ప భక్తులకు విజ్ఞప్తి హైదరాబాద్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గోరక్ష మహాపాదయాత్ర చేస్తూ ఈ గోమాత శబరిమలకు వస్తుంది. హైదరాబాద్ లో గోమాతకు ఇరుముడి కట్టాం. ఈ ఇరుముడితో శబరిమలకు వస్తుంది. ప్రతి ఒక్క మార్చి 12వ తేదీన ఎరిమేలికి చేరుకుంటాం. ఎరిమేలి 13వ తారీఖు పంబాకు, 14వ తేదీ మీనం మాస పూజ సందర్భంగా శబరిమలలో 14 సాయంత్రం ఈ గోమాతతో దర్శనం చేసుకుంటున్నాం. ట్రెవెన్ కోర్ వారికి దేవస్థానం వారికి మేము అఫీషియల్ గా లెటర్లు పంపించాం. ఆ అయ్యప్ప అనుగ్రహంతో తప్పకుండా పర్మిషన్ వస్తుందని అనుకుంటున్నాం. పర్మిషన్ వస్తే తప్పకుండా ఈ గోమాతను తీసుకొని శబరిమలకు వెళ్తున్నాం స్వామి. 14వ మార్చి తేదీన 2025. దయచేసి ప్రతి ఒక్క అయ్యప్ప మీరు అయ్యప్ప స్వామిని వేడుకోండి. ఈ గోమాతను శబరిమలకు తీసుకెళ్లాలని చెప్పి. ఈ గోవు లేకపోతే మన అయ్యప్ప మాల వేయడం కష్టం స్వామి. ఈ గోవును ఈ ధర్మాన్ని ప్రతి ఒక్క అయ్యప్ప కూడా రక్షించాల్సిన బాధ్యత ఉంది. ఈ గోవు లేకపోతే మనము అయ్యప్ప మాల వేసుకోవడము, మనం అభిషేకం నెయ్యి అభిషేకం 41 రోజు దీక్ష చేసి నెయ్యి అభిషేకం చేయాలంటే ఈ దేశీవాలి ఆవు గోవు నెయ్యి మాత్రమే వాడండి గురుస్వామి. ఈ అయ్యప్ప ఇగో కేరళ రాష్ట్రంలో నడుస్తున్నాం, త్రిశూర్ దాటి నడుస్తున్నాం. ఇంకా కొద్ది రోజుల్లో శబరిమలకు మార్చి 14వ తేదీ సన్నిధానం పంబా నుంచి సన్నిధానానికి చేరుకుంటుంది. ఈ గోమాత తన గోజాతిని రక్షించాలని చెప్పి అయ్యప్ప స్వామిని వేడుకుంటుంది. భారత్ మాతా కీ జై. స్వామి శరణమయ్యప్ప. గోమాతా కీ జై.